వైజాగ్ కి గూగుల్ సెంటర్ రాకపై వైసీపీ నేతల విమర్శల్ని తిప్పికొట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. గతంలో ప్రతిపక్షాలు హేళన చేసిన హైటెక్ సిటీ ఇవాళ హైదరాబాద్ సిటీకి బొడ్రాయిగా మారిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ అలవాటైందన్నారు మంత్రి. డేటా సెంటర్ ని కూడా గోడౌన్ అంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. దాని విలువ తెలిసాక తానే తెచ్చానంటూ జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్ ఆ రోజు కట్టింది, మార్పుకి బొడ్రాయి లాగా తయారైంది హైదరాబాద్లోని హైటెక్ సిటీ. ఐటీ కూడు పెడుతుందా అన్నారు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు. ఇదే మాటను మాట్లాడారు. ఐటీ కూడు పెడుతుందా అని అడిగారు. ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ అన్నాడు, క్వాంటమ్ ప్రాజెక్టులు అన్నాడు, మళ్ళీ వెళ్ళి డేటా సెంటర్ అన్నారు. డేటా సెంటర్ వస్తే ఏమన్నారు, ఫస్ట్ రోజున అదో గోడౌను, 4 కంప్యూటర్లు ఉంటాయి నిన్న చెప్పారు. ఎప్పుడైతే దానికి గొప్పతనం తెలిసిందో ఇదంతా నేనే తెచ్చా, ఇదంతా క్రెడిట్ చోరీ అనే స్థాయికి వచ్చారు. అసలు క్రెడిట్ కోసం ఆలోచించకుండా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పని జరిగితే నాది, జరగకపోతే మీది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఆయన డిఎన్ఏలో ఉంది. చెప్పాడు కదా, మొదటి రోజు ఆయన నాకు సంబంధం లేదన్నాడు, రెండో రోజు వచ్చినప్పటికి ఇది నాదే అంటున్నాడు. అదే అనంటే మరి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు, ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేకపోయారు? సో ఇవాళ తెలుగు జాతి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు. భవిష్యత్ తరాలు దీని నుంచి బెనిఫిట్ పొందుతాయి.